ఈరోజు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి అయిన పెమ్మసాని గారి నామినేషన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లలో ఏదైతే నిషేధమైన పదం మా రజకుల్ని చాకలేనే పదంతో ఎవరు పిలవకూడదని టీడీపీ గవర్నమెంట్లో జీవో ఒకటి ఇష్యూ చేశారు. అలా పిలిచిన వారి మీద ఐపీసీ ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఒక జీవో ఒకటి ఉంటే ఈ జీవో ప్రతి ఒక్క ఆఫీస్కి ప్రతి ఒక్క అన్ని స్టేషన్లకి కూడా ఆ రోజే ఇవ్వటం జరిగింది. ఈ పదాన్ని నిషేధించామని, చాకలి అనే పదాన్ని. కానీ ఆ టీడీపీ అభ్యర్థి ర్యాలీలో పబ్లిక్ స్పీకర్లలో చాకలి వాడిని పిలవండి అని అలా పలుమార్లు మా కులాన్ని అభ్యంతరకరమైన పదంతో పిలిచినందుకు మేము దాన్ని ఖండిస్తున్నాం. ఈ విషయం మీద పట్టాపురం పోలీస్ స్టేషన్లో రజక ఐక్య సంఘాల వేదిక అధ్యక్షులైన పాతపాటి అంజిబాబు గారితో సహా లోకల్గా ఉన్న రజక నాయకులు మేము అందరం కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ విషయం మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విషయాన్ని మేము ఎన్నికల కమిషన్ వారికి మిగతా సంబంధిత అధికారులకు కూడా మేము ఫిర్యాదు చేస్తాం. ఇటువంటి చర్యల్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రజా జీవితంలోకి వచ్చిన అభ్యర్థులు ఎవరైనా సరే చట్టాన్ని గౌరవించాలి, అందరి వ్యక్తులను సమానంగా చూడాలి, నిషేధితమైన పదాలను వాడకూడదని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వీళ్ళు ఇలా దురహంకారంతో ప్రవర్తించడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు పెమ్మసాని గారు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న సందర్భంలో రజక కులానికి సంబంధించినటువంటి మమ్మల్ని మంచితనంగా వాడుకోవటం పోయి చాకలివాడు అనే పదంతో అనేక మార్లు అనౌన్స్ చేయించడం మా రజక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ కూడా లైవ్లో చూడటం జరిగింది. వాళ్ళందరూ కూడా నాకు ఫోన్లు చేసి, అన్న ఏంటి మన పరిస్థితి, ఇలాంటి ఘోరమైన పరిస్థితి ఇంకా ఉందని అడిగితే అప్పుడే నేను మాట్లాడటం జరిగింది. ఇటువంటి దుస్థితి వస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీలో ఒక జీవోని కూడా తీసుకొచ్చాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆ జీవోని విస్మరించి ఇలా మాట్లాడటం ఏమాత్రం కూడా భావ్యం కాదు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రజకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈరోజు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో 63,000 ఓట్లున్నాయి రజకులే. ఈ అందరి ఓట్లతో పెమ్మసాని నీకు బొమ్మసాని చేస్తామని చెప్పి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నా. జై రజిక. భారత రాజ్యాంగంలో ఉన్నత పార్లమెంటరీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ విధంగా ప్రవర్తించడం అనేది చాలా దురదృష్టకరం. వారిని ఈ పదం వాడినందుకు నిశ్చితంగా మా రజక సంఘాల అందరి తరపున ఖండిస్తున్నాం. ఫ్యూచర్లో ఇలాంటి పదాలను ఉపయోగిస్తే నిరసన కార్యక్రమంతో పాటు దీక్షా కార్యక్రమం చేసి మా రజక సంఘీయులందరూ తగిన బుద్ధి చెబుతారని కూడా సమాపంగా హెచ్చరిస్తున్నాం. నా పేరు వెంకట దుర్గాదేవి. ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం రజక మహిళని. శ్రీ పెమ్మసాని గారు మరి వ్యక్తిగతంగా మా కులాన్ని దూషించటం చాలా అభ్యంతరకరం. దీని మీద అతని మీద తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాను. తర్వాత రాష్ట్రంలో ఉన్న మా రజక సోదరులు సోదరీమణులు ఎవ్వరు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయొద్దని నేను ఈ టీవీ మీడియా సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. తెలుగుదేశానికి గట్టి బుద్ధి చెప్పాలి. ఆ రోజు మరి ఎన్టీ రామారావు గారి హవాలో మరి రజకుల్ని చాకలి అనే పేరు పిలవద్దని, రజకులని ఒక గౌరవప్రదమైన పేరుతో పిలవమని ఎన్టీ రామారావు గారు పిలిపించారు. మరి చంద్రబాబు గారి హవాలో ఈ దిగజారుడుతనం మరి దీన్ని ఖండిస్తున్నాము. పెమ్మసాని గారికి తగిన బుద్ధి చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ప్రతి రజక కుటుంబంలో పుట్టినటువంటి రజక కులంలో పుట్టిన ప్రతి ఒక్క రజకులు కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితికి ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న గల్లా మాధవి అనే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారా మేమందరం కూడా బాధపడుతూ ఉన్నాం. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి గుంటూరు జిల్లా గుంటూరు పార్లమెంటరీకి సంబంధించి పెమ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తి రజకుల్ని చాకలివాడ అనే పదాలతో వాళ్ళ సభ్యులతో దూషించడం అనేది ఎంతవరకు సమంజసం? అక్కడే ఉన్నటువంటి మాధవీలత గారు ఈ పదాలని ఎందుకు ఖండించలేకపోయారు? కేవలం కుల అహంకారంతో ఈరోజు తదేపా నాయకులందరూ కూడా తెలుగుదేశం నాయకులందరూ కూడా అక్కడే ఆ సమక్షంలోనే లౌడ్ స్పీకర్లలో వేలాది మంది జనం ఉన్నటువంటి ఈ నామినేషన్ ప్రక్రియలో మమ్మల్ని కావాలని చాకలవాడ అని చెప్పి దూషించడం అనేది మేమందరం కూడా రజక సంఘ ఐక్య వేదిక ద్వారా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే అక్కడే ఉన్నటువంటి మాధవీలత గారు
వీటి గురించి కనీసం ఆపండి అనే మాట కూడా వాడలేదంటే ఆమె ఏ పార్టీ నాయకురాలో మాకు అర్థమవుతూ ఉంది. దయచేసి తెలుగుదేశం పార్టీకి కనుక మనం కొంచెం అవకాశం కనుక కలిగిస్తే ఖచ్చితంగా మనం మరొక జాతిని కోల్పోయే విధంగా వాళ్ళని మాట్లాడే విధంగా వీళ్ళందరూ ఉంటారు. దయచేసి ఈ తదేపా నాయకులు బుద్ధి చెప్పాలి మన ఓటుతో. ఇంకొకసారి రజకులను చాకలనే ధైర్యం చేయాలంటే ఏ నాయకులకైనా సరే బుద్ధి చెప్పే విధంగా మన ఓటుని మలుచుకోవాలనేది మేము రజక సంఘాల ఐక్యవేదిక ద్వారా తెలియజేస్తూ ఉన్నాం.